విఘ్నేశ్వర షణ్ముఖ పార్వతీ సమేత పరమేశ్వరాయ మహా. రమాదేవి ఎస్ట్రో అండ్ వాస్తు ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం. 2025 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలతో 2025 సంవత్సర రాశి ఫలాలు ఎలా ఉన్నాయి, చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలి చూద్దాం. 2025 సంవత్సరంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది. మనం చెప్పుకునే సంవత్సర ఫలితాలు కనుక పెద్ద గ్రహాలైన గురువు, శని, రాహు, కేతువుల యుతి, స్థితి, గతుల ఆధారంగా ఫలితాలు ఉంటాయి. వృషభంలో సంచారం చేస్తున్న గురువు మే 15వ తేదీన మిథునంలోకి ప్రవేశిస్తాడు. కుంభంలో సంచరిస్తున్న శని మార్చి 29వ తేదీన మీనంలోకి ప్రవేశిస్తాడు. మే 18వ తేదీన మీనంలో సంచరిస్తున్న రాహు కుంభంలోకి, కన్యలో సంచరిస్తున్న కేతు సింహంలోకి ప్రవేశిస్తారు. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని సింహరాశి వారికి 2025 సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో, చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం. మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర మొదటి పాదము కలిపి సింహరాశిలో ఉంటాయి. సింహరాశికి అధిపతి రవి. సింహరాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి. సింహరాశికి ద్వితీయంలో సంచరిస్తున్న కేతువు మే నెలలో జన్మరాశిలోకి ప్రవేశిస్తాడు. తద్వారా ఆకస్మిక ప్రమాదాలు, చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి. సప్తమంలో సంచరిస్తున్న శని మార్చి నెలలో అష్టమంలోకి ప్రవేశిస్తాడు. దీనితో సింహరాశి వారికి అష్టమ శని మొదలవుతుంది. అష్టమంలో సంచరిస్తున్న రాహువు మే నెలలో సప్తమంలోకి ప్రవేశిస్తాడు. తద్వారా వ్యాపారంలో నష్టం, అశాంతి, ఒత్తిడి వంటి ఫలితాలు ఉంటాయి. దశమంలో సంచరిస్తున్న గురువు మే నెలలో లాభంలోకి ప్రవేశిస్తాడు. వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధి, రాజగౌరవం, సర్వకార్య విజయం, ధన లాభం వంటి ఫలితాలు ఉంటాయి. మొత్తం మీద ఈ సంవత్సరంలో ఈ 4 గ్రహాల స్థాన మార్పు వల్ల మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రతి బుధవారం గణపతికి అభిషేకం చేయించడం ద్వారా చిన్న చిన్న ఇబ్బందులను తగ్గించుకోవచ్చును. సింహరాశి వారికి ముఖ్యంగా చెప్పేది, మార్చి 29వ తేదీన శనిగ్రహం కుంభరాశి నుంచి మీనరాశికి ప్రవేశిస్తుంది. అప్పటి నుంచి వీరికి అష్టమ శని ప్రారంభం అవుతుంది. ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యలో మంచి ఫలితాలను సాధిస్తారు. పెద్దల పట్ల కొంచెం మర్యాద, వినయంతో ప్రవర్తించడం మంచిది. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు తమ కోరుకున్న చోట్ల సీట్లు దొరకడం, వీసాలు రావడం వంటి శుభ ఫలితాలు ఉంటాయి. క్యాంపస్ సెలక్షన్స్కు వెళ్లే విద్యార్థులకు మార్చి నెల తర్వాత మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. ఉద్యోగం చేస్తున్న వారికి తాము చేస్తున్న పనికి గుర్తింపు లభిస్తుంది. కాంట్రాక్టు ఉద్యోగస్తులకు పర్మనెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. సహోద్యోగుల మధ్య సమన్వయం ఉంటుంది. వీలైనంత వరకు మీ సమస్యలను ఎదుటివారితో చెప్పకుండా గోప్యంగా ఉండడం మంచిది. విదేశాలలో ఉద్యోగం కోసం ఎదురు చూసేవారికి మే నెల తర్వాత అక్కడ ఉద్యోగాలు రావడం, లేదా అక్కడ ఉద్యోగం చేస్తున్న వారికి అక్కడే స్థిరపడే అవకాశాలు వస్తాయి. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులకు మే నుంచి అనుకున్న స్థాయిలో లాభాలు ఉంటాయి. భాగస్వాములతో మెలకువతో ప్రవర్తించడం మంచిది. ఏప్రిల్, మే మాసాలలో వ్యాపారం చాలా ఆశాజనకంగా ఉంటుంది. వివాహం కోసం ఎదురు చూసేవారికి మార్చి నెల తర్వాత వివాహం కుదిరే అవకాశం ఉంటుంది. వివాహం అయిన వారికి జీవిత భాగస్వామితో చిన్న చిన్న చిక్కులు, గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. బుధవారం రోజున గణపతికి అభిషేకం చేయించడం ద్వారా ఈ ఇబ్బందిని తగ్గించుకోవచ్చును. సంతానం గురించి ఎదురు చూసే దంపతులకు మార్చి తర్వాత సంతానం కలిగే అవకాశం ఉంటుంది. వాహనాలు నడిపే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. పెద్దల నుంచి రావాల్సిన ఆస్తులు ఎప్పటి నుంచో వాయిదా పడుతున్నవి ఈ సంవత్సరం చేతికొచ్చే అవకాశాలు ఉంటాయి. ఆకస్మిక అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే. గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి. కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది నెంబర్కు వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి. సింహరాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి, ప్రతికూలతను తగ్గించుకోవడానికి ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామికి నువ్వుల నూనెతో దీపారాధన చేయడం ద్వారా అంతా మంచి జరుగుతుంది.